Hello everyone, welcome to my channel Archive Maths. My name is Rajshekhar. సో గత వీడియోలో మనము 18th నవంబర్ అన్ని షిఫ్ట్లో జరిగిన రీజనింగ్ ప్రశ్నల గురించి మనము తెలుసుకున్నాం. మరి ఈ వీడియోలో మనము మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా అడగడం జరిగిందనేది తెలుసుకుందాం. సో ముందుగా చూడండి, నంబర్ సిస్టమ్ అనే చాప్టర్ మీద వచ్చిన ప్రశ్నలు. సో క్వశ్చన్ నెంబర్ 1, find the number of prime factors of 4 power 11 into 5 power 5 into 3 square into 13 square. సో ఇక్కడ మనము నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ బేసెస్ మనము ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో లేదో ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ 5 ఈజ్ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ప్రైమ్ నెంబర్, 13 ఈజ్ ప్రైమ్ నెంబర్, బట్ 4 ఈజ్ కాంపోజిట్ నెంబర్. ఇక్కడ 4 మనకు కాంపోజిట్ నెంబర్ అవుతుంది, అంటే 4ని మనము 2 స్క్వేర్గా రాయాలి. సో 2 స్క్వేర్ హోల్ పవర్ 11 అవుతుంది. సో ఇక్కడ మనకు నెక్స్ట్ స్టెప్ 2 పవర్ 11 ఇంటూ 2 22 అవుతుంది. సో ఇక్కడ 2 ఇంటూ 11 ఈ రెండు ఎక్స్పోనెంట్స్ మల్టిప్లై చేస్తే మనకు 22 వస్తుంది. సో అప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మీన్స్ 22. అన్ని ఎక్స్పోనెంట్స్ యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్పోనెంట్స్ 22 ప్లస్ 5 ప్లస్ 2 ప్లస్ 2 2 ప్లస్ 2. సో 22 ప్లస్ 9 we get 31. సో 31 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఇలా సింపుల్గా చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సో హియర్ గివెన్ mixed fraction, that mixed fraction 999 97 by 101 into 101. సో జస్ట్ జనరల్గా మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్ అన్నప్పుడు దాన్ని ఇంప్రాపర్లీ కన్వర్ట్ చేయాలి. సో మనకు 999 ఇంటూ 101 ప్లస్ 97 divided by denominator is 101 into 101. సో ఇక్కడ మనకు డినామినేటర్ 101, న్యూమరేటర్ 101 get cancel. సో we get 999 into 101. 999 into 101 means 999 into 101 can be written as 100 plus 1. So that means 99900. సో 999 ఇంటూ 1 999 మనము యాడ్ చేయాల్సి వస్తుంది. సో 9 9 18 10 10. సో వి గెట్ 100899 ప్లస్ 97. సో 7 ప్లస్ 9 16, 9 ప్లస్ 9 18 plus 1 19. So 8 plus 1 9 001. So this is the required answer. మనకు ఆప్షన్లో వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. సో 0 ఈజ్, సో హియర్ క్వశ్చన్ బేసిక్ క్వశ్చన్, 0 ఈజ్ ఆడ్ నంబర్, ఈవెన్, బోత్ ఆడ్ అండ్ ఈవెన్, నైదర్ ఈవెన్ ఆర్ ఆడ్. సో 0 అనేది మనకు ఆడ్ నంబర్ అంటే బేస్ సంఖ్య కాదు, ఈవెన్ నంబర్ సరి సంఖ్య కాదు, బోత్ ఆడ్ అండ్ ఈవెన్ కాదు. 0 ఈజ్ నైదర్ ఈవెన్ నంబర్ నార్ ఆడ్ నంబర్. సో 0 బేసి సంఖ్య కాదు మరియు సరి సంఖ్య కాదు అని చెప్పవచ్చు. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. సో కాంట్రవర్సీ క్వశ్చన్, చాలామంది 0 అనేది ఈవెన్ నంబర్ అనుకుంటారు. సో నేదర్ ఈవెన్ నాట్ ఆడ్ అనే విషయము గుర్తుంచుకోవాలి. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్స్ ఆన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎం, కసాగు మరియు గసాబా మీద మనకు ప్రశ్న చూడండి. ద గ్రేటెస్ట్ నంబర్ దట్ విల్ డివైడ్ 729 అండ్ 901 లీవింగ్ రిమైండర్ 9 and 5 రెస్పెక్టివ్లీ. సో ఏ గరిష్ట సంఖ్యచే 729ను మళ్ళీ 901ను భాగించినప్పుడు వరుసగా శేషములు 9 మరియు 5 వస్తాయనేది ఇక్కడ మనకు ప్రశ్న.
సో రిమైండర్స్ 9, 5 ఇచ్చాడు. అంటే 729ని భాగించినప్పుడు శేషం 9 వస్తుందంటే సో ఆ రిమైండర్ను మనం ఇచ్చిన నెంబర్ నుంచి లెస్ చేస్తే మనకు 720 వస్తుంది. సో 901 డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 5 వస్తుందంటే రిమైండర్ మీన్స్ ఎక్సెస్ నెంబర్. సో ఆ 901 నుంచి మనం 5 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 896 వస్తుంది. సో ఈ రెండింటి యొక్క జీసీడీ మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రెండింటి జీసీడీ అంటే ఈ రెండింటిని డివైడ్ చేసే గ్రేటెస్ట్ నెంబరు మనకి ఆన్సర్ అవుతుందన్నమాట. మరి ఇక్కడ ఒకసారి ఈ రెండింటి జీసీడీ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు సో మనకు చూడండి 720 మీన్స్ 720 ఇంటూ 10 రాయవచ్చు. సో ఇందులో మనకు 20 అన్నప్పుడు మనకు 896ను డివైడ్ చేయదు కాబట్టి సో 20 అనేది మనకు ఆన్సర్ కాదు. ఇక 72ని మనం ఏం రాయొచ్చు అంటే చూడండి సో 18 ఇంటూ 4 ఇంటూ 10గా రాయొచ్చు. 18ను 2 ఇంటూ 9 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5గా కూడా మనం రాయొచ్చు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 ఈజ్ రిపీటింగ్ 4 టైమ్స్ అంటే 16 ఇంటూ 9 ఇంటూ 5 అవుతుంది. సో ఇక్కడ మనకు 16 ఉంది అంటే 16 ఒకసారి మనము తీసుకుంటే 16తో మనము 896 డివైడ్ అవుతుందా లేదా అబ్జర్వ్ చేయాలి. 16 5 = 80. సో 16 6 = 96. 16తో ఇది డివైడ్ అవుతుంది. ఇక మనకు ఈ ప్రోడక్ట్లో 19 అనేది రాదు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే 16 ఇంటూ 9 ఇంటూ 5లో 19 రాదు. ఇక మనకు ఇందులో 3 తీసుకొని 9ను 3 ఇంటూ 3 రాసిన 3 5 = 15 వస్తుంది. మరి 15 ఒకవేళ మనం 896ని డివైడ్ చేసినా మనకు దానికన్నా లార్జెస్ట్ నెంబర్ 16 ఉంది కాబట్టి 16 అనేది మనకు జీసీడీ అవుతుంది. సో అప్పుడు 15 కూడా కాదు, 16 జీసీడీ అని చెప్పవచ్చు. 16 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా మనము ఆప్షన్స్ ద్వారా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఆన్ HCF. The number of pair of positive integers whose sum is 99 and their HCF is 9. So here ఇక్కడ గాసాబా 9 ఇవ్వడం జరిగింది. HCF 9 means that two numbers are multiple of 9, 9x and 9y, two numbers. Their sum is 99 means so 9x plus 9y should be equal to 99. 9 is common, so we get x plus y. What do we get? X plus y, 9 ones 9 11s. X plus y is equal to so 11. So here possible pair, possible values of x comma y. సో 11 అన్నప్పుడు మనకు x1 తీసుకున్నప్పుడు y 10 అవుతుంది. సో xy వాల్యూస్. సో 2 తీసుకుంటే 9. సో 3 తీసుకున్నప్పుడు 8 అవుతుంది. 4 తీసుకున్నప్పుడు 7 అవుతుంది. సో 5 తీసుకుంటే మనకు 5 + 6 11. ఇక 7 4 8 3 ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి. సో ఇక్కడ మనకు కోప్రైమ్స్ అవుతాయి లేదో ఒకసారి అబ్జర్వ్ చేయాలి. 1 10 ఆర్ కోప్రైమ్స్, 2 9 కోప్రైమ్స్, 3 8 కోప్రైమ్స్, 4 7 కోప్రైమ్స్, 5 6 కోప్రైమ్స్. సో టోటల్ 5 pairs. నంబర్ ఆఫ్ pairs 5. సో మనకు ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలా చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2/3, 4/9 and 5/6. So LCM is LCM of fractions means so LCM of numerators by HCF of denominators. So ఇది మనకు basic formula. LCM of numerators means LCM of 2 4 5 divided by HCF GASABA HCF of 3 9 6. So that is equal to so HCF of 3 9 6 means so that 3 is the greatest number that divides 3 9 6 exactly. LCM of 2 4 5 means 2 is factor of 4. LCM of 4 and 5 is 20. So we get 20/3 is the right answer.
So option B is the right answer. Right, next question. Find the smallest number which when divided by 8, 6, 10 and 12 gives remainder 5 in each case. So we know that any number which is exactly divisible by 8, 6, 10 and 12 is also divisible by their LCM. Means LCM of 8, 6, 10, 12. So each time gives the remainder 5 means by adding 5 we get a required number. So what is LCM of 8, 6, 10 and 12? LCM of 12, 10 is 60, common multiple, largest multiple 60. So 8 is not factor of 60. So multiple of 60 is 120. 8 is factor of 120. So we get 120 is the LCM. So plus 5. So 125 is the required answer. So option C is right answer. ఇలా సింపుల్గా మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి 5 యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. If x is a prime number, LCM of x and successive number would be. So LCM, suppose take 2 is prime number, next number is 3. LCM should be their product 6. Take 5 is prime number, next conjugative number 5, 6, LCM is 30. If you take any prime number, 29 is prime number, next number is 30. So we get LCM is their product. X is prime number, x plus 1 is the next number, their product is LCM. So LCM is x into x plus 1. Right, next question. Find the value of a plus b whole power b minus 1 if a power b is equal to 343. So here given condition a power b is equal to 343. So we can write a power b is equal to 7 cubed 343. So or a power b is equal to 343 whole power 1. So here a is equal to 7, b is equal to 3. So here a is equal to 343, b is equal to 1. So ఇచ్చిన ప్రశ్నలో మనం ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే సో a plus 1. So a plus 1 means 7 plus 1 whole power b minus 1 means 3 minus 1. So 8 square is 64. In this case we get a plus 1 343 plus 1 whole power b minus 1 minus 1 0. So 344 whole power 0 means we get 1. So here observe option 64. Options lo manaku 64 ఇవ్వడం జరిగింది. 64 is the right answer. Right, next question. Successive discounts of 20% and 40% equal to a single discount of. సో ఆల్రెడీ ఇది రిపీటెడ్ క్వశ్చన్ మీకు ముందు క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. సో ఈ ఫార్ములాలో డైరెక్ట్గా మనము సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సక్సెసివ్ డిస్కౌంట్స్కు సింగిల్ డిస్కౌంట్ వస్తుందన్నమాట. అంటే ఇక్కడ డిస్కౌంట్ అన్నప్పుడు మనం నెగిటివ్గా వాల్యూ తీసుకోవాలి. -20 -40 ప్లస్ -20 ఇంటూ -40 by 100. So -20 plus -40 means -60. Here minus into product of minus and minus we get positive. So plus, so 0 2 zeros get cancelled, 2 4s are 8. So we get -52. Minus indicates the discount, 52% is answer. Remember this formula. Okay, ఇంకొక వాల్యూ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 52ను నెక్స్ట్ థర్డ్ వాల్యూ తీసుకొని సేమ్ ఫార్ములా అప్లై చేయవచ్చు. ఇంకా డైరెక్ట్గా మనము మార్క్ ప్రైస్ 100 తీసుకొని కూడా చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇఫ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 2 numbers ఈజ్ 9:16, then what will be its triplicate ratio?
So 9:16, this is the duplicate ratio. So take A is to B. Duplicate ratio of A is to B is A square is to B square. So duplicate ratio is A square is to B square. Here A square is to B square is equal to 9:16. We get A is to B is equal to 3:4. Triplicate ratio means A cubed is to B cubed. So 3 cubed is to 4 cubed. So we get 27 is to 4 cubed means 64. 27 is to 64, option C is the right answer. So ఇలా సింపుల్గా మనము చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. సో ఇఫ్ A cubed plus B cubed by A cubed minus B cubed is equal to 185 by 158. సో దీన్ని కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూలు సిడి రూల్ అప్లై చేస్తే సరిపోతుంది. సో అంటే మనకు న్యూమరేటర్ ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ అలానే రాసి ప్లస్ ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్ డివైడెడ్ బై ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ మైనస్ ఆఫ్ ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 185 plus 158 divided by 185 minus 158. సో ఇప్పుడు మనకు అంటే మీకు ఆల్రెడీగా చెప్పడం జరిగింది ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి అన్నప్పుడు సో కాంపోనెంట్ ఆన్ డివిడెండ్ రూల్ అప్లై చేయాల్సి వస్తే మనకు ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి అనమాట. సో కాంపౌండ్ సిడి రూల్ అని చెప్తాం మనము, దాని ప్రకారం మనం ఇక్కడ చేసాం. సో ఇందులో మైనస్ బీ క్యూబ్డ్ ప్లస్ బీ క్యూబ్డ్ గెట్ క్యాన్సిల్, వి గెట్ 2a క్యూబ్డ్. సో డివైడెడ్ బై, సో ఆఫ్టర్ రిమూవింగ్ ద బ్రాకెట్, a cubed plus b cubed minus a cubed, minus into minus plus b cubed. So here minus a cubed plus a cubed get cancelled. So 185 plus 150. 18 plus 15, 33 means 330. 8 plus 5, 13. 330 plus 13, 343 divided by, so 185 minus 158 means 27. 15 minus 8, 7. 17 minus 15 to 27. So here we get 2a cubed by b cubed plus b cubed ఏమవుతుంది 2b cubed అవుతుంది. సో 2 క్యాన్సిల్ చేద్దాం. సో 343 means 7 cubed by 27 means 3 cubed. That implies a by b whole cubed is equal to 7 by 3 whole cubed. A is to b means a by b. సో మనకు అప్పుడు a is to b is equal to 7 is to 3 అవుతుంది. మనకు ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఏ వెజిల్ హోల్డ్స్ 36 liters ఆఫ్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 3:1. సో మనకు 36 liters మిక్చర్, ఇందులో మనకు మిల్క్ ఇస్టు వాటర్ రేషియో 3:1 ఉంది. సో అంటే మిల్క్ మనకు 3 parts, వాటర్ 1 part, అంటే టోటల్ 4 ఈక్వల్ పార్ట్స్. 36ని మనము 4తో డివైడ్ చేసినప్పుడు సో 1 ఈక్వల్ పార్ట్ 9 వస్తుంది. సో 1 part 9 వస్తుంది. సో 9 into 3, సో 9 into 3 27, 9 అవుతుంది. సో కంటిన్యూషన్ చూడండి. 15 liters ఆఫ్ మిల్క్ ఇఫ్ యాడెడ్ టు విజిల్ దెన్ న్యూ రేషియో ఆఫ్ మిక్చర్. సో ఇక్కడ యాడ్ చేసిండేది మిల్క్ యాడ్ చేశారు, అంటే 15 liters యాడ్ చేస్తే మనకు 42 liters అవుతుంది. సో ఇది సేమ్ అలానే ఉంటుంది. అప్పుడు న్యూ రేషియో వచ్చేసి మనకు 42:9 అవుతుంది. సో బై 3 3s, 3 1s, 3 4s. సో వి గెట్ 14:3 మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. సో ఇలా చేయవచ్చు. ఫస్ట్ ఇచ్చిన 36 లీటర్స్లో మిల్క్ క్వాంటిటీ, వాటర్ క్వాంటిటీ కనుక్కుంటాం. సో మిల్క్ క్వాంటిటీ కనుక్కొని మనకు 15 liters యాడ్ చేసి వచ్చే వాల్యూస్కి రేషియో కనుక్కుంటే అయిపోతుంది. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. సో √104 ప్లస్ √284 ప్లస్ √21 ప్లస్
√16. సో దీన్ని మనము రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ సింప్లిఫై చేస్తూ రావాలి. సో √16 4 మనము 21కి యాడ్ చేస్తే √25 అవుతుంది. √25 అవుతుంది. √25 అంటే 5 అవుతుంది. సో 5 284కి యాడ్ చేస్తే √289 అవుతుంది. 289 అంటే మనకు 17 ప్లస్ 104. సో √121 స్క్వేర్ రూట్ 11 అవుతుంది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. సో ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇలా చేస్తే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు సింప్లిఫికేషన్. సో మనకు బొడోమోస్ రూల్ ప్రకారం సాల్వ్ చేయాలి. సో ఇందులో ఫస్ట్ బ్రాకెట్స్, సో నెక్స్ట్ ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. సో బ్రాకెట్స్ కన్నా ముందు వింకులం బార్ సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఫస్ట్ మనకు బార్ రిమూవ్ చేస్తే 3 - 1 2 అవుతుంది. సో 9 + 2 11 అవుతుంది. 11 + 9 20 అవుతుంది. అంటే 10 డివైడెడ్ బై, సో 5 + 20, సో 10 డివైడెడ్ బై 25 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 10/25. 5 2s 5 5s, we get 2/5. 2/5 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అవుతుంది. ఇలా సింపుల్గా మనము చేయవచ్చు. సో రిమెంబర్ దిస్ రూల్. రైట్. ఒకసారి గుర్తుంచుకుంటే మనకు సింప్లిఫికేషన్ అనే చాప్టర్ నుంచి మనకు 4 to 5 క్వశ్చన్స్ రెగ్యులర్గా అడగడం జరుగుతుంది. అభ్యర్థులు ఈ విషయం గమనించండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఆల్సో బిలాంగ్స్ టు సింప్లిఫికేషన్. సో ఇక్కడ చూడండి, మనకు బొడోమోస్ రూల్ ప్రకారం సో బ్రాకెట్స్, ఇక్కడ బ్రాకెట్స్ ఏం లేవు. నెక్స్ట్ ఆఫ్ మీన్స్ ఇంటూ, అంటే ఫస్ట్ మనం ఇక్కడ సింప్లిఫై చేయాలి. సో అంటే 24 × 18 డివైడెడ్ బై 8 × 72. నెక్స్ట్ వన్ డివిజన్. సో డివిజన్ సింబల్ అంటే 24 × 18 డివైడెడ్ బై 8 × 72. సో 18 ones 4 times, 8 ones 8 3s are 24. So we get 3/4. 3/4 is right answer. Option C అవుతుంది అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 9 multiples of 3. సో ఫస్ట్ 9 multiples of 3. సో మనం షార్ట్కట్లో చేయాలంటే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n మల్టిపుల్స్ ఆఫ్ m అంటే m × n + 1/2 అవుతుంది. సో ఇక్కడ మనకు 3 యొక్క మల్టిపుల్స్ కాబట్టి m = 3. సో 9 మల్టిపుల్స్ అన్నాడు, n = 9. సో 3 × n మీన్స్ 9 + 1, 9 + 1/2. సో 3 × 10/2 మీన్స్ 5. సో 15 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలా చేయవచ్చు. లేదంటే సో మనకు చూడండి, అబ్జర్వ్ చేయండి, 3 6 9, సో 12 15. సో 9 మల్టిపుల్స్ అన్నప్పుడు సో ఇక్కడ 4 మల్టిపుల్స్, సో ఇటువైపు 4 మల్టిపుల్స్. సో అప్పుడు 5th మల్టిపుల్ ఆన్సర్ అవుతుంది. అంటే 3 యొక్క 5th మల్టిపుల్ అంటే 3 × 5 ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే మనకు ఏదైనా ఒక నంబర్ తీసుకున్నప్పుడు ఆ నంబర్ యొక్క మల్టిపుల్స్ రాసినప్పుడు సో నంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆడ్ నంబర్స్ అయితే అందులో మిడిల్ మోస్ట్ వన్ యావరేజ్ అవుతుంది. సో ఇప్పుడు టోటల్ అవుట్ ఆఫ్ 9 మల్టిపుల్స్ ఫస్ట్ 4 మల్టిపుల్స్, నెక్స్ట్ 4 మల్టిపుల్స్ కాకుండా సో మిడిల్ వన్ 5th మల్టిపుల్ మనకు ఆన్సర్ అవుతుంది. 5th మల్టిపుల్ మీన్స్ మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి 5 × 3 15 ఆన్సర్ అవుతుంది. అలా సింపుల్గా కూడా మనము చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 14 children is 22 kilograms. If the weight of the teacher is included, average becomes 23 kilograms. What is the age of the teacher? సో ఇక్కడ మనకు ఏజ్ ఆఫ్ టీచర్ కనుక్కోవాలి. వెరీ సింపుల్. మీకు ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. ద చేంజ్ ఇన్ యావరేజ్ ఈజ్ సేమ్ యాజ్ చేంజ్ ఇన్ ఈచ్ అబ్జర్వేషన్. సో మనకు యావరేజ్లో ఏ మార్పు జరిగితే ప్రతి అబ్జర్వేషన్లో అదే మార్పు జరుగుతుంది. ప్రతి అబ్జర్వేషన్లో ఏ మార్పు జరిగితే యావరేజ్లో అదే మార్పును సూచిస్తుంది. ఇప్పుడు యావరేజ్ 1 ఇంక్రీజ్ అయిందంటే ప్రతి అబ్జర్వేషన్ కూడా 1 ఇంక్రీజ్ అవుతున్నట్లు.
యావరేజ్ 1 తగ్గిందంటే ప్రతి అబ్జర్వేషన్ 1 తగ్గింది. సో ఇక్కడ చూడండి మనకు సో 14 చిల్డ్రన్స్ యావరేజ్ 22 ఇచ్చాడంటే ఫస్ట్ మనకు టీచర్ గివెన్ యావరేజ్, టీచర్ యాడ్ కావాలన్నప్పుడు గివెన్ యావరేజ్ 22 అలానే రాయాలి. సో టీచర్ యాడ్ అయిన తర్వాత ఎంతమంది ఉన్నారు, యాడ్ అయిన తర్వాత మనకు 14 + 1 15 మెంబర్స్ అయ్యారు. సో యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది, 22 నుంచి 23 అంటే సో ఇంక్రీజ్ యావరేజ్ 1 ఇయర్, ఇంక్రీజ్డ్ యావరేజ్ సో ఇంటూ 1. సో అప్పుడు మనకు 22 + 15 = 37 ఇయర్స్ అవుతుంది. అంటే ఏంటి, మనకు ఇచ్చిన యావరేజ్ ప్లస్ అంటే అప్పటి వరకు 22 14 మెంబర్స్ యావరేజ్ 22 ఉంది. సో ఎప్పుడైతే మనకు టీచర్ యాడ్ అయ్యారో 15 మెంబర్స్ అయ్యారు, అప్పుడు యావరేజ్ ఇంక్రీజ్ 1 అయిందంటే ఒక్కొక్కరికి 15 మెంబర్స్కి 1 యాడ్ చేస్తే 15 × 1 ఇలా చేయవచ్చు. సో లేదా ఇంకొక మెథడ్ ఏంటంటే సో మనకు చూడండి టీచర్ యావరేజ్ అక్కడ మనకు టీచర్ జాయిన్ అయిన తర్వాత యావరేజ్ 23 కిలోగ్రామ్స్ అంటే ఫస్ట్ మనము 23 కిలోగ్రామ్స్ తీసుకొని ఇప్పుడు మనకు ఏ మార్పు యాడ్ అయిన తర్వాత ఏ మార్పు జరిగింది, యావరేజ్ 1 అంటే రిమైనింగ్ చిల్డ్రన్స్ 14 మెంబర్స్ ఉన్నారు కాబట్టి సో రిమైనింగ్ మెంబర్స్ మనకు 14 మెంబర్స్ ఉన్నారు కాబట్టి యావరేజ్ 1 అంటే ఒక్కొక్కరికి 1 కిలోగ్రామ్ అంటే 23 + 14 సో మనకు 37. సో ఇలా కూడా మనము చేయవచ్చు. ఈ 2 మెథడ్స్లో మనం ఎలా అన్నా కూడా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. So question belongs to time and work. So A is 50% less efficient than B and C is 50% more efficient than A. Working together, they can finish work in 8 days. In how many days will C alone complete the work? So ఇది మనకు ఎఫిషియన్సీ రేషియో ఇవ్వడం జరిగింది. సో ఈ ఎఫిషియన్సీ ఎలా ఇచ్చారంటే ఏ ఈజ్ 50% లెస్ ఎఫిషియెంటీ బి అంటే సో మనం ఇలా ఏబిసి ఇలా తీసుకున్నప్పుడు సో ఏ ఎఫిషియెంటీ బి మీద డిపెండ్ అయ్యింది. సి ఈజ్ 50% ఎఫిషియెంట్ మోర్ దెన్ ఏ అన్నాడు. సి ఎఫిషియన్సీ వచ్చేసి ఏ మీద డిపెండ్ అయింది కాబట్టి మనకు బి ఎఫిషియన్సీ 100% తీసుకుందాం. సో ఏ ఈజ్ 50% లెస్ దెన్ బి అన్నప్పుడు ఏ 100 - 50 అవుతుంది. సి ఈజ్ 50% మోర్ దెన్ ఏ అన్నప్పుడు సో 50% ఆఫ్ ఏ అంటే 25 అవుతుంది. సో అప్పుడు మనకు సి ఎఫిషియన్సీ 75. సో బై క్యాన్సిల్ 25 2s 25 4s 25 3s. సో ఇది మనకు రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ అని చెప్తాం. సో ఇక్కడ వీరందరూ కలిసి మనకు 8 days చేశారు అంటే వీరు జస్ట్ మనకు ఎఫిషియన్సీ అన్నప్పుడు ఏ వచ్చేసి మనకు మల్టిపుల్ ఆఫ్ 2 సో మల్టిపుల్ ఆఫ్ 2 అని చెప్పొచ్చు. బి వచ్చేసి మల్టిపుల్ ఆఫ్ 4, సి వచ్చేసి మల్టిపుల్ ఆఫ్ 3. అంటే ఏ 1 డేలో చేసే యూనిట్స్ వీరు 2 యూనిట్స్ అంటే మల్టిపుల్ ఆఫ్ 2 యూనిట్స్ అనమాట. అంటే వీరందరూ కలిసి సో ఏ + బి + సి = 2 + 4 + 3 సో 9. సో మల్టిపుల్ ఆఫ్ 9 యూనిట్స్ 1 డేలో చేస్తారు. ఇక్కడ 8 days అన్నప్పుడు 8 × 9 సో 72 యూనిట్స్ మల్టిపుల్ ఆఫ్ 72 యూనిట్స్ కంప్లీట్ చేస్తారు. అప్పుడు సి అలోన్ అన్నాడు కాబట్టి సో 72/3 చేస్తే మనకు 24 days వస్తుంది. సో 24 days ఆప్షనే రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము చాలా సింపుల్గా అంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ విషయం మీరు గుర్తుంచుకోవాలి. సో మరి ఈరోజు క్లాసులో మనకు 18th నవంబర్ జరిగిన ఆల్ షిఫ్ట్స్ సంబంధించి మ్యాథమెటిక్స్ విభాగంలో ఎటువంటి ప్రశ్నలు అడగడం జరిగింది అనేది తెలుసుకున్నాం. ఇవే కాకుండా మనకు సో డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి మనకు పై చార్ట్ మీద కూడా మనకు ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ విషయము గుర్తుంచుకోవాలి. సో మనకు ఈ తర్వాత రాయబోయే అభ్యర్థులకు ఈ ప్రశ్నలు సరళి ఏ విధంగా అడుగుతున్నాడు, సో డిఫికల్ట్ లెవెల్ ఎలా ఉంది, ఎటువంటి మోడల్స్ అడుగుతున్నాడు, ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి అనేది ఒక ఐడియా వస్తుంది. సో వీటితో పాటు రిమైనింగ్ చాప్టర్స్ కూడా మీరు రివిజన్ చేయకుండా ఎగ్జామ్ మాత్రం వెళ్ళొద్దు.
సో ఇక్కడ అప్డేట్గా మీరు వెళ్ళే వరకు జరిగే పేపర్స్ అన్నీ, ఆ పేపర్స్ ఎప్పటికప్పుడు ఆ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూసుకుంటూ సో రిమైనింగ్ చాప్టర్స్ కూడా ఒకసారి రివిజన్ చేసి వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే మనకు ఒక్కొక్క ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్క కొన్ని చాప్టర్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు రావచ్చు, కొన్ని చాప్టర్ నుంచి అసలు ప్రశ్నలే అడగకపోవచ్చు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఏ షిఫ్ట్కి ఏ చాప్టర్స్ మీద ఎక్కువగా వస్తాయనేది మనం చెప్పడం కష్టం. కాబట్టి సో మరి అన్ని చాప్టర్స్ మీద అవగాహన అయితే కంపల్సరీ రివిజన్ అయితే చేయాలి. అందులో ఇప్పుడు ఇక్కడ జరిగిన ఎగ్జామ్స్ ఒకసారి చూసుకొని వెళ్తే మీకు మోడల్ మీద ఐడియా వస్తుంది. అలాగే మనకు కొన్ని క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తున్నాయనే విషయం మీరు గమనించాలి. రైట్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్గా మా ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.